ఎంతో రుచికరమైన ములక్కాయ టమాటా కర్రీ రెడీ చేశానండి. ఎంతో రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఈ వానాకాలం తింటే ఆహా ఎంతో మజా ఉంటుందండి. సూపర్ ఉంటుంది. ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కుకింగ్ బాబాయ్. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఫ్రెండ్స్, ఈరోజు మునక్కాయ టమాటా కర్రీ చేద్దాం. ఈ కర్రీ ఎంతో టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే చికెన్ మటన్ కంటే ఇది చాలా స్పెషల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఎప్పుడో ట్రై చేసే ఉంటారు, బాగానే కుదిరితే ఉంటుంది. కానీ నేను ఈరోజు ఇలా ట్రై చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. మీరు ఇచ్చే లైక్స్ వల్లే నా వీడియో ముందుకు వెళ్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ముందుగా ఈ మునక్కాయ కర్రీకి టమాటాలు, మునక్కాయలు, అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక బాండీలో ఆయిల్ వేద్దామండి. ఈ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు వేసి ఆయిల్లో మంచిగా వేగనిద్దాము. ఇవి మినిమం ఒక 80% దాకా వేగనివ్వాలండి. ఓకే, బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేద్దాము. ఇందులోనే ఇదే ఆయిల్లో మనము తాలింపు వేసుకుందాము. ముందుగా ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చెనగపప్పు వేసి కొంచెం జీలకర్ర అండ్ ఆవాలు ఇవన్నీ కొంచెం చిట్టపట్లాడిద్దాము. కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే కరివేపాకు చాలా గుమ్మగుమ్మలు ఆడిపోతుందండి. అందులోనే ఎండుమిర్చి వేసి కొంచెం అలా 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 ఫ్రై చేద్దాము. మాడిపోకుండా సిమ్లో పెట్టుకొని మనము వీటిని రెడీ చేసుకుందాము. అంతేనండి. జస్ట్ ఇంకొంచెం సేపు అయిన తర్వాత ఆనియన్స్ వేసి వీటిని ఫ్రై చేద్దాము. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత 1 స్పూను అల్లం పేస్ట్ చేద్దామండి. ఈ అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా కొంచెం వేపాలన్నమాట. చూడండి, ఈ పచ్చి వాసన పోయేదాకా 5 మినిట్స్ అలా వేగనిద్దాము. ఇందులోనే మనం కొంచెం పసుపు వేద్దాం. పసుపు వేసి కొంచెం పచ్చివాసన అంతా పోయిందాక అలా ఫ్రై చేద్దాము. ఇంకా ఇందులోనే మనం పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా, ఇవి వేసి కొంచెం అలా అలా తిప్పేద్దాం. ఇక కారం, ఇందులోనే సరిపడినంత ఉప్పు వేసి, అలాగే గరం మసాలా ఒక 1/2 స్పూన్ వేయాలండి. గరం మసాలా తర్వాత ధనియాల పొడి ఒక 1/2 స్పూన్ వేద్దాం. వీటన్నిటికి మంచి ఫ్లేవర్ వస్తుంది. వీటన్నిటిని ఈ ఆనియన్స్లో మంచిగా మిక్స్ చేసి సిమ్లో పెట్టుకొని 5 మినిట్స్ వీటిని ఫ్రై చేయాలి. మాడిపోకుండా చూసుకోండి, చాలా కేర్ఫుల్గా దీన్ని చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వీటిలో వేసి చక్కగా ఫ్రై చేద్దాం. 2-3 మినిట్స్ ఇలా ఫ్రై చేద్దామండి. తర్వాత వీటికి కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటాము. ఇలా మూత పెట్టేసి 2-3 మినిట్స్ సిమ్లో పెట్టేద్దాం. చూసారా, 2-3 మినిట్స్ తర్వాత ఇలా ఫ్రై అయిన ఈ టమాటా ముక్కలు దగ్గర పడతాయి. అప్పుడు మనము వీటిలో వాటర్ యాడ్ చేద్దామండి. ఈ వాటర్లో టమాటాలు అండ్ ఈ మసాలా మొత్తం బాగా ఉడకాలి. అందుకే సిమ్లో ఉంచేసి 5-10 మినిట్స్, మినిమం 10 మినిట్స్ అయినా ఉడకాలండి. ఈ 10 మినిట్స్ ఈ మసాలా ఇదంతా టమాటాలో గ్రేవీ మొత్తం గ్రేవీలాగా అయిపోతుంది. ఇలా మూత పెట్టేసి ఇలా ఉడకనిద్దాం. 10 మినిట్స్ తర్వాత చూసుకుంటే ఇలా ఉంటుంది. ఇప్పుడు మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కల్ని వీటిలో వేసేసి కొంచెం గరిటతో అలా అలా తిప్పేసి మూత పెట్టేసి ఇంకా 10 మినిట్స్ దాకా అలా ఉడకబెట్టేద్దాం. ఇలా ఈ మునక్కాయ ముక్కలన్నీ దీంట్లో బాగా ఉడుకుతున్నాయండి. చూసారా, ఇలా అప్పుడప్పుడు మాడిపోకుండా గరిటతో తిప్పుతూ ఉండాలి. మూత పెట్టి అలా 5 మినిట్స్ అలా బాగా ఉడకనివ్వాలి. ముక్కలు బాగా ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, ఇలా అప్పుడప్పుడు తిప్పుతూ ఉండాలి, అడుగంటకుండా
ఇంతేనండి, మొత్తానికి ఫైనల్కి వచ్చేసింది. కొత్తిమీర చల్లేసి సర్వ్ చేసుకుందాం. నాకైతే ఫుల్గా ఆకలిస్తుంది. ఇంకొక 5 minutes కూడా వెయిట్ చేయలేను. హాహా, మునక్కాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది. ఇక ఒక పట్టు పట్టేద్దాం, బౌల్లోకి వేసేద్దాం. నాకైతే ఎప్పుడు తినాలని ఆకలిస్తుంది. చూశారు కదా, టమాటా మునక్కాయ కర్రీ. ఎంతో రుచికరమైన ఈ వంటకం మీరు ఒక్కసారి ట్రై చేశారంటే ఆహా, ఇక వదిలిపెట్టరండి. టమాటా మునక్కాయ కర్రీ రెడీ అయిపోయింది. నాకైతే ఫుల్గా ఆకలిస్తుంది. ఇక తినేద్దాం. మునక్కాయ కర్రీ ఈరోజు ఎలా టేస్ట్ ఉందో చూద్దాం. మనం చేసిన మునక్కాయ కర్రీ వావ్, సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఇది నేనైతే సూపర్ ఉంటుంది. వావ్, సూపర్ ఉందండి. సూపర్ అంటే సూపర్. మంచిగా ఉడికిపోయింది. టేస్ట్ మటుకు అదిరిపోయింది. థ్యాంక్ యూ అండి. లైక్ మాత్రం చేయండి. థ్యాంక్ యూ.